నగరంలో అధిక శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ ఎత్తున సౌండ్ బాక్సులు, మోడిఫైడ్ సెన్సార్లు, హారన్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ సామాగ్రిని జేసీబీ సహాయంతో పోలీసులు రోడ్డుపైనే ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్, సిఐలు అశోక్ కుమార్, లక్ష్మణరావు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రాజీ లేకుండా చర్యలు ఉంటాయని, వాహనదారులు శబ్ద కాలుష్యాన్ని నివారించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మన ఏలూరులో ఈ యొక్క శబ్ద కాలుష్యం కలిగిస్తూ ప్రజల భయభ్రాంతులు గురి చేస్తున్న వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకున్న ఆదేశాల ప్రకారం ఏం చేశామంటే, వాళ్ళ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైలెన్సర్స్ మార్చుకోవటం చట్టవిరుద్ధంగా. ఎవరన్నా ఒక వెహికల్కి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మార్పులు చేర్పులు జరగాలంటే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు సైలెన్సర్లు మార్చుకోవటం, దానికి రకరకాల సౌండ్లు కొట్టించడం, అదేవిధంగా ఎల్ఈడి డార్జిలింగ్ లైట్స్, ఈ డార్జిలింగ్ లైట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. అదేవిధంగా స్పీకర్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటం, తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉండటంతో ఈ స్పీకర్ బాక్సెస్, అదేవిధంగా ఈ యొక్క మన సైలెన్సర్స్, అదేవిధంగా డార్జిలింగ్ లైట్స్, ఇవన్నీ కూడా సుమారు 250 డార్జిలింగ్ లైట్స్, ఒక 50 సైలెన్సర్స్, అదేవిధంగా ఒక 25 స్పీడ్ ఈ యొక్క బాక్సులు, సౌండ్ బాక్సులు, ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకొకటి చెప్తున్నాం, ఎవరైతే ఆథరైజ్డ్ కాకుండా అనాథరైజ్డ్గా ఇవన్నీ ఫిట్ చేసిన వ్యక్తి, అలానే అనాథరైజ్డ్గా అమ్మిన వ్యక్తి, అదేవిధంగా తీసుకెళ్తున్న వ్యక్తి, ముగ్గురిని కూడా ఈసారి కేసు నమోదు చేసినప్పుడు ఒకటి భారతీయ న్యాయ బిఎన్ఎస్ ప్రకారం కేసు పెట్టడం, అదేవిధంగా మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగితే, ఇంతేకాకుండా బళ్ళు కూడా భవిష్యత్తులో కనుక ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా ఇలా వెహికల్స్ పెట్టుకొని సౌండ్స్ చేసి పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాం, హైకోర్టు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ డార్జిలింగ్ లైట్స్ మీద కానీ, అదేవిధంగా ఈ సైలెన్సర్స్ మార్చే విషయంలో కానీ, ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటంలో కానీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈరోజు